నీ ఆత్మగాన్ని వర్ధిల్లకపోతే ఆ రోగమును, ఆ బంధకాలను, ఆ సమస్యలను, ఆ పోరాటాలను, ఆ త్రాగుపోతూ భర్తను, ఆ ఇల్లు లేని తనాన్ని, ఆ ఒంటరి జీవితాన్ని మాత్రం నువ్వు చూస్తావు. నీ ఆత్మగాన్ని వర్ధిల్లితే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎదురు వాగ్దానం చేశాడు కదా అని మాట్లాడతావు. నువ్వు కానీ ఒంటరిగా మిగిలిపోతే పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు పెద్దరిల్లిపోయినా నా కృప నేను విడిచిపోదు అని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపో. రోజుకు ఒక పావు గంటైన ఒక టయాన్ని కేటాయించుకొని దేవునితోటి ఒక వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన ముఖమును చూసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటావో, ఆయనలో ఉన్న ఆ ముఖములో ఉన్న కాంతి, ఆ ముఖములో ఉన్న అభిషేకం, ఆయనలో ఉన్న ఆ బలం, ఆయనలో ఉన్న అభిషేకం మన మీదకి రావటం ప్రారంభిస్తుంది. ఆ అభిషేకం ఎప్పుడైతే మన మీదకి రావటం ప్రారంభించిందో సమస్యలను అది గెలుస్తుంది. ఆత్మ అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఆత్మ బలమును పొందుకుంటుంది కాబట్టి అన్నిటిలో మనము విజయమును చూస్తూ ఉంటాం. మన నువ్వులో నీవుగా వాక్యము చేత, ప్రార్థన చేత, నమ్మకత్వము చేత నీవు నీ ఆత్మను నువ్వు పొరుగొలుపుకోవాలి. ఎప్పుడైతే నీ ఆత్మను పొరుగొలుపుకుంటావో అప్పుడే నీ ఆత్మ బలము పొందుకుంటుంది. రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు రోషము కలిగి ప్రార్థన చేయాలి. నీ ఆత్మ కానీ బలము పొందితే నీ కొడుకు త్రాగబోతుగా తిరుగుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉండవు. నీ కొడుకు మారాలని చెప్పి నువ్వు రోషము కలిగి ప్రార్థన చేస్తావు. నీ ఆత్మలో కానీ నువ్వు బలము పొందుకుంటే నువ్వు మౌనంగా కూర్చో. నీ కొడుకు కోడలు విడిపోతూ ఉంటే, గొడవల చేత, కొట్లాట చేత చిందరబింద అవుతూ ఉంటే నువ్వు మౌనంగా కూర్చో. నా కుటుంబాన్ని కట్టయ్యా, నా కోడల జీవితాన్ని కట్టయ్యా, నా భర్త జీవితాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా అని రోషము కలిగి దేవుని పాదాలు పట్టుకుంటాం. జీవితాన్ని చూసి మనలో యేసు ప్రభువుని వాళ్ళు చూడాలి. మనం బ్రతికే విధానాన్ని చూసి, మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న నీతి, మనలో ఉన్న ప్రవర్తన చూసి నేను కూడా ఈ విధంగా బ్రతకాలనే ఆలోచన నీ కుమారుడికి పుట్టాలి, నీ కూతురికి పుట్టాలి, మీ పిల్లలకు అలాంటి ఆలోచనలు పుట్టాలి.